రేవ్ పార్టీ కేసులో నటి హేమకు బెంగళూరు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. జూన్ 1న విచారణకు హాజరు కావాలని హేమతో పాటు 8 మందికి నోటీసులు ఇచ్చారు. గతంలో నోటీసులు ఇచ్చినా కొందరు హాజరు కాకపోవడంతో బెంగళూరు పోలీసులు సీరియస్ అయ్యారు. ఈసారి హాజరు కాకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని తాజా నోటీసుల్లో హెచ్చరించారు. ఇక బెంగళూరు రేవ్ పార్టీలో డ్రగ్స్ దొరకడంతో ఆ పార్టీలో పాల్గొన్న వారి నుంచి బ్లడ్ శాంపిల్ సేకరించారు పోలీసులు. 86 మంది బ్లడ్ శాంపిల్ సేకరించారు. వారిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలడంతో ఈ నెల 27న విచారణకు హాజరు కావాలని హేమతో పాటు పలువురికి బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే అనారోగ్య కారణాలతో హేమ విచారణకు హాజరు కాలేదు. ఈ క్రమంలోనే హేమతో పాటు 8 మందికి మరోసారి నోటీసులు జారీ చేశారు బెంగళూరు పోలీసులు. ఇక ఆన్ స్క్రీన్ మీదే కాదు, ఆఫ్ స్క్రీన్ లోనూ తన నటనతో అదరగొట్టారు నటి హేమ. బెంగళూరు రేవ్ పార్టీ న్యూస్ బయటకు రావడంతో వెంటనే ఓ వీడియో వదిలారు. రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆస్కార్ రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు. తాను అమాయకురాల్ని అంటూ నాటకాలు ఆడి అడ్డంగా ఇరుక్కున్నారు. డ్రగ్స్ టెస్ట్ లో దొరికిపోయి చిక్కుల్లో పడ్డారు.